उपहार मिला संसार खिला, कितना सुंदर लगता है पवित्रता का जीवन, हमको प्यारा लगता है। उपहार मिला संसार खिला, कितना सुंदर लगता है पवित्रता का जीवन। ओम शांति। मीठे बच्चे, अभी तुम्हें बेहद की पवित्रता को धारण करना है। మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు బేహద్ పవిత్రత ధారణ చేయాలి। बेहद की पवित्रता अर्थात एक बाप के सिवाय और कोई याद ना आए। बेहद पवित्रత అనగా ఒక్క బాబా తప్ప వేరెవ్వరూ జ్ఞాపకము రాకూడదు। प्रश्न, बाप से वर्षा लेने के पहले का पुरुषार्थ और उसके बाद की स्थिति में क्या अंतर होता है? బాబా నుండి వారసత్వం తీసుకోక ముందు చేసే పురుషార్థము, దాని తర్వాత స్థితిలో ఏమి తేడా ఉంటుంది? ఆలోచించండి। ఈ ప్రశ్న కొత్తగా అడుగుతున్నారు బాబా। బాబా నుండి వారసత్వం తీసుకోక ముందు పురుషార్థము, దాని తర్వాత స్థితిలో ఏం తేడా ఉంటుంది? जब तुम बाप से वर्षा लेते हो तो देह के सब संबंधों को छोड़ एक बाप को याद करने का पुरुषार्थ करते हो। బాబా నుండి మీరు వారసత్వం తీసుకుంటున్నప్పుడు దేహ సంబంధాలన్నిటినీ విడిచిపెట్టి ఒక బాబానే స్మృతి చేసే పురుషార్థం చేస్తారు। और जब वर्षा मिल जाता है तो बाप को ही भूल जाते हो। వారసత్వం వచ్చేసిన తర్వాత బాబాని కూడా మర్చిపోతారు। अभी वर्षा लेना है, इसलिए कोई से भी नया संबंध नहीं जोड़ना है। ఇప్పుడు వారసత్వం తీసుకోవాలి, అందుకే ఎవరితోనూ కొత్త సంబంధాలు జోడించకూడదు। కొత్త సంబంధాలు అంటే పెళ్లి చేసుకోవడం అలాంటివి, లేదంటే ఎవరితోనో తగులుపాటు పెట్టుకోవడం, వీళ్ళు మా అన్న వీళ్ళు మా చెల్లి అనడం, ఇవన్నీ కొత్తగా లేని సంబంధాలు కల్పించుకోవడం, ఉన్నవే వదిలిగొట్టాలి। ఇంకా మళ్ళీ కొత్తగా సంబంధాలు జోడించకూడదు ఎవరితోనూ। మీ అందరికీ కూడా బహుశా తెలిసే ఉండొచ్చు, బాబా యజ్ఞంలో ఇది మర్యాద। ఎవరిని మనం లౌకిక సంబంధాలతో పిలవకూడదు। ఓన్లీ ఇక్కడ బ్రహ్మ సంతానము, బ్రహ్మ కుమారి కుమారులు, సోదరి సోదరులు, శివబాబా కొడుకులు అందరూ సోదరులు, బ్రహ్మ బాబాకి కూతుర్లు కొడుకులు సోదరి సోదరులు, అంతే కదా। ఇంకా వేరేమైనా సంబంధాలు ఉన్నాయా? అందుకే బాబా అంటున్నారు ఇప్పుడు వారసత్వం తీసుకోవాలి। బాబా నుండి తీసుకోవాలంటే ఎవరితోనూ కొత్త సంబంధాలు జోడించకూడదు, లేకపోతే వాటిని మళ్ళీ మర్చిపోవడానికి టైం పడుతుంది, కష్టమవుతుంది। नहीं तो भूलने में मुसीबत होंगी। లేదంటే కొత్త సంబంధాలు జోడిస్తే వాటిని మర్చిపోవడానికి కష్టం అవుతుంది। सब कुछ भूल एक को याद करो तो वर्षा मिल जाएगा। అన్నిటినీ మర్చిపోయి ఒక్కడనే స్మృతి చేస్తే వారసత్వము వస్తుంది। ఇప్పుడు బాబా పాట ఏం చెప్తున్నారంటే, కర్నా హై జో భీ కర్లే ఏ వక్త్ జా రహా హై। చేయవలసింది ఏంటో ఇప్పుడే చేసుకోండి, ఈ సమయము గడిచిపోతూ ఉంది అంటే ప్రాప్తి తయారు చేసుకునేటువంటి సమయము గడిచిపోతూ ఉంది కదా। ఓం శాంతి। मीठे मीठे रूहानी बच्चों प्रति बाप समझाते हैं ज्ञानी और अज्ञानी किस किस को कहा जाता है। यह सिर्फ
తుమ్ బ్రాహ్మణ్ హీ జాన్తే హో. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకి బాబా వివరిస్తారు జ్ఞాని అజ్ఞాని అని ఎవరెవరిని అంటారు. ఇది బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. జ్ఞానము చదువు, దాంతో మీరు తెలుసుకున్నారు నేను ఆత్మ, ఆయన పరంపిత పరమాత్మ అని. మీరు అక్కడి నుంచి మధువనానికి వచ్చినప్పుడు మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావిస్తారు కదా. మేము మా తండ్రి దగ్గరికి వెళ్తున్నామని అనుకుంటారు. బాబా అని ఎవరిని అంటారు? శివ్ బాబాని అంటారు. మీరు ఉత్తరం రాసినా కూడా బాబ్ దాదా, శివ్ బాబా, బ్రహ్మ బాబా అని రాస్తారు. మనము బాబా దగ్గరికి వెళ్తున్నాము, బాబా కల్పకల్పము మనని కలుసుకుంటారు. బాబా మనకి బేహద్ వారసత్వాన్ని ఇస్తారు, బేహద్ పవిత్రులుగా చేస్తారు. పవిత్రతలో కూడా హద్ బేహద్ ఉంటుంది. మీరు బేహద్ పవిత్రులుగా సతోప్రధానంగా అవ్వడానికి పురుషార్థం చేస్తున్నారు. నెంబర్ వారీగానైతే ఉంటారు తప్పకుండా. బేహద్ పవిత్రులు అనగా ఒక్క బాబా తప్ప వేరెవ్వరూ జ్ఞాపకం రాకూడదు. ఒక బేహద్ బాబా తప్ప వేరెవ్వరూ జ్ఞాపకం రాకూడదు. ఇది బేహద్ పవిత్రత. అలా ఉందా? ఒక్క బేహద్ బాబా తప్ప వేరెవ్వరూ జ్ఞాపకం రాకూడదు. ఇది బేహద్ పవిత్రత. ఆ బాబా చాలా మధురమైనవాడు. మరి బేహద్ తండ్రి, అందరికీ తండ్రి ఆయన. ఆయన్ని మీరే గుర్తించారు. బేహద్ తండ్రి ఎల్లప్పుడూ భారతదేశంలోనే అవతరిస్తారు. వచ్చి బేహద్ సన్యాసము చేయిస్తారు. సన్యాసం కూడా ముఖ్యమే కదా. తపస్వి జీవితంలో సన్యాసం కూడా ముఖ్యమే కదా. దీన్ని వైరాగ్యం అని అంటారు. బాబా మొత్తము చీచి ప్రపంచము, పాత ప్రపంచంతో వైరాగ్యము ఇప్పిస్తారు. బచ్చే, దీనిపై నుండి బుద్ధి యోగము తొలగించుకోండి. దీని పేరు నరకము, దుఃఖధామము అని చెప్తారు. మీరు కూడా ఉంటున్నారు కదా ఈ దుఃఖధామంలోనే. తెలుస్తుంది కదా మీకు కూడా ఇది దుఃఖధామము అని అనిపిస్తుందా? అనిపించట్లేదా? బాబా అలా చెప్తున్నారంతా అలాగేం కనిపించట్లేదు అంటారా? మీరు ఉంటున్నారు కదా, దీని పేరే నరకము, ఇది దుఃఖధామము అంటున్నారు బాబా. ఎవరైనా చనిపోతే స్వర్గవాసి అయ్యారని అంటారు. అంటే అంతవరకు నరకంలో ఉన్నారనే కదా. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు వాడు చెప్పేవన్నీ కూడా రాంగ్. చనిపోతే స్వర్గవాసి అయ్యారు ఇవన్నీ చెప్పడం రాంగ్. ఎందుకు రాంగ్? ఎందుకు రాంగ్? వాళ్ళు స్వర్గానికి వెళ్ళరా? వాళ్ళు చనిపోయిన వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు అంటే అర్థం ఇక్కడ నరకంలో ఉన్నారనే కదా అంటున్నారు బాబా. మళ్ళీ అంటున్నారు వాళ్ళు స్వర్గానికి వెళ్ళారని చెప్పడం రాంగ్. బాబా రైట్ విషయాలు చెప్తారు స్వర్గవాసి అవ్వడం కోసం. ఇప్పుడే మీరు పురుషార్థము చేయవలసి ఉంటుంది. స్వర్గవాసి అవ్వడం కోసం కూడా బాబా తప్ప వేరెవరు పురుషార్థము చేయించలేరు. మీరు కూడా ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు 21 జన్మలకి స్వర్గవాసి అవ్వడం కోసం. తయారు చేసేవాడు బాబా. ఆయన్ని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. ఆయన స్వయంగా వచ్చి చెప్తారు, బచ్చే నేను మొదట మిమ్మల్ని శాంతిధామానికి తీసుకువెళ్తాను. ఎలా చెప్తారు ఆయన ఆ విధంగా? నేను మిమ్మల్ని మొదట శాంతిధామానికి తీసుకువెళ్తాను అని. ఎందుకంటే ఆయన శాంతిధామానికి యజమాని కదా. నేను ఎవరింటికో తీసుకెళ్తానంటే నేను ఆలోచించాను. నా ఇంటికి తీసుకెళ్తానంటే మీకు చెప్పడానికి నేను ఆలోచించవలసిన పని లేదు. అలాగే శివబాబా శాంతిధామానికి యజమాని కదా. అందుకని మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్తానని చెప్తారు. శాంతిధామానికి వెళ్ళి తర్వాత సుఖధామంలో పాత్ర చేయడానికి వస్తారు. మనము శాంతిధామానికి వెళ్తే అన్ని ధర్మాల వాళ్ళు శాంతిధామానికి వెళ్ళిపోతారు. మనం శాంతిధామానికి వెళ్తే అన్ని ధర్మాల వాళ్ళు శాంతిధామానికి వెళ్ళిపోతారు. బుద్ధిలో ఈ డ్రామా యొక్క చక్రం అంతా ఉండాలి.
మనమందరూ శాంతిధామానికి వెళ్తాము. తర్వాత మళ్ళీ మనమే మొట్టమొదట వచ్చి బాబా నుండి వారసత్వము తీసుకుంటాము. ఎవరి నుండి వారసత్వం తీసుకోవాలో వాళ్ళని తప్పకుండా స్మృతి చేయాలి కదా. పిల్లలకు కూడా తెలుసు వారసత్వం లభిస్తుంది, ఇంకా తర్వాత బాబాని మర్చిపోతాం. వారసత్వం లభిస్తుంది, ఆ తర్వాత ఇంకా బాబాని మర్చిపోతాం. వారసత్వము చాలా సహజంగా దొరుకుతుంది. బాబా సన్ముఖంగా చెప్తారు, మధురమైన పిల్లలు, మీ దేహ సంబంధాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ మర్చిపోండి. మర్చిపోతారా? వాళ్ళు ఉండగానే మీరు మర్చిపోతే గొడవ లేదు. లేదు వాళ్ళు పోతే కానీ మేము మర్చిపోమంటే ముందు పోగొట్టాలి వాడిని. ఏం చేయమంటారు? మీరు మర్చిపోండి, ఇది సింపుల్ విషయం కదా. నరజీవ అయిపోండి, అన్ని దేహ సంబంధాలని మర్చిపోండి. నేను ఈ ప్రపంచంతో చచ్చిపోయాను అనుకోండి, ఒకటే పని, ఇంకే సంబంధాలు లేవు మనకి, అన్నిటినీ వదిలేసినట్టే. మీ దేహ సంబంధాలు అన్నిటినీ మర్చిపోండి. ఇప్పుడు ఏమీ కొత్త సంబంధాలు కలపకండి, జోడించకండి. ఒకవేళ ఏదైనా సంబంధాలు జోడిస్తే మళ్ళీ వాటిని కూడా మర్చిపోవాల్సి వస్తుంది. కొడుకు పుట్టాడు, కూతురు పుట్టారు అనుకోండి, మళ్ళీ అది కూడా ఒక ఆపదే కదా. ఎక్స్ట్రా మళ్ళీ వాళ్ళ స్మృతి కూడా పెరుగుతుంది. కొత్తగా ఏ సంబంధాలు వచ్చినా కొందరికి చింత, మాకు కొడుకు లేడు, మాకు కూతురు లేదు, పిల్లలు లేరని చింత. లేకపోతే గొడవ లేదు, ఉన్న వాటిని మర్చిపోవాలి, ఇంకా లేని వాటి సంగతి ఎందుకు కదా. అందుకని అది ఎక్స్ట్రా ఆపద కదా, ఎక్స్ట్రా స్మృతి పెరుగుతుంది. మళ్ళా బాబా అంటారు, అందరినీ మర్చిపోండి, ఒకే ఒక్కడిని స్మృతి చెయ్యాలి. ఆయనే మనకి తల్లి, తండ్రి, టీచరు, గురువు మొదలైన వాళ్ళందరూ. ఒకే ఒక తండ్రికి మనము పిల్లలు, సోదరి సోదరులు. మనం ఒకే తండ్రికి పిల్లలు, సోదరి సోదరులు. చిన్నాన్న, మామయ్య మొదలైన సంబంధాలు ఏమీ ఇక్కడ లేవు. ఉన్నాయా? ఈ ఒక్క సమయంలోనే కేవలము సోదరి సోదరుల సంబంధమే ఉంటుంది. బ్రహ్మ సంతానము, శివబాబాకి కొడుకులు కూడా, అందుకని మనవలు, మనవరాళ్ళు. ఈ విషయం పక్కాగా బుద్ధిలో జ్ఞాపకం ఉంది కదా. నంబర్ వార్ పురుషార్థ అనుసారము స్వదర్శన్ చక్రధారిగా నడుస్తూ తిరుగుతూ మీరే అవుతారు. పిల్లలు ఈ సమయంలో చైతన్య లైట్ హౌస్గా ఉన్నారు. మీకు ఒక కంట్లో ముక్తిధామము, రెండో కంట్లో జీవన్ ముక్తిధామము ఉంది. ఆ లైట్ హౌస్ జడంగా ఉంటుంది, మీరైతే చైతన్య లైట్ హౌస్. మీకు జ్ఞాన నేత్రము లభించింది, మీరు జ్ఞానవాన్గా అయ్యి అందరికీ దారి చూపిస్తారు. బాబా కూడా మీకు చదువు చెప్తున్నారు. మీకు తెలుసు ఇది దుఃఖధామము, మనందరూ సంగమ యుగంలో ఉన్నాము, మిగతా ప్రపంచమంతా కలియుగంలో ఉంది. సంగమ యుగంలో బాబా పిల్లలతో కలిసి కూర్చొని మాట్లాడతారు. ఏం చేస్తారు? బాబా పిల్లలతో కలిసి కూర్చొని మాట్లాడతారు. మరి పిల్లలే ఇక్కడికి వస్తారు ఆయన మాటలు వినడానికి. కొందరు రాస్తారు, బాబా ఫలానా వాళ్ళని తీసుకురమ్మంటారా అని. మంచిదే కదా, గుణాలు తీసుకుంటారు. ఏమో బాణం తగిలితే తగలొచ్చు, అందుకని బాబాకు కూడా జాలి కలుగుతుందంట, కళ్యాణం అవుతుందేమో అని. పిల్లలకి తెలుసు కదా ఇది పురుషోత్తమ సంగమ యుగము, ఈ సమయంలోనే మీరు పురుషోత్తములుగా అవుతారు. కలియుగంలో అందరూ కనిష్ట పురుషులు, లక్ష్మీనారాయణులు ఉత్తమ పురుషులు, వాళ్ళకి అందరూ నమస్కారము చేస్తారు. సత్యయుగంలో ఎవ్వరూ ఎవరికి నమస్కారం చేయరు. ఇక్కడైతే అందరూ కనిష్ట పురుషులు కాబట్టి ఉత్తమ పురుషులకి నమస్కారం చేస్తారు. ఇక్కడ విషయాలన్నీ మళ్ళీ సత్యయుగంలో ఉండవు. బాబా కూడా వివరిస్తారు, చక్కగా బాబా స్మృతిలో ఉంటూ సర్వీస్ చేస్తే ముందు ముందు మీకు చాలా సాక్షాత్కారాలు కూడా అవుతూ ఉంటాయి. మీరు ఎవరిని కూడా భక్తి చేయడం అదంతా లేదు, మీకు కేవలం బాబా చదువు చెప్తున్నారు. ఇంటి దగ్గర కూర్చొనే పిల్లలకి సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. చాలామందికి బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. ఆయన సాక్షాత్కారం కోసమైతే ఏమీ పురుషార్థము చేయలేదు. బేహద్ తండ్రి ఈయన ద్వారా సాక్షాత్కారము
చేయిస్తారు. భక్తి మార్గంలో ఎవరిపైన ఎవరికి ఎలాంటి భావన ఉంటే ఆ విధంగా సాక్షాత్కారం కూడా అవుతూ ఉంటుంది. ఎవరికైనా దుర్గాదేవి పైన భావన ఉంది, ఎవరికైనా ఆంజనేయుడి పైన భావన ఉంది, ఎవరికి ఎలాంటి భావన ఎవరిపైన ఉంటే అలాంటి సాక్షాత్కారం అవుతుంది. ఇప్పుడు మీకైతే ఉన్నతోన్నతమైన భావన ఎవరిపైన ఉంది? బాబా పైనే ఉంది. ఉన్నతోన్నతమైన తండ్రి పైన ఉంది మీకు ఉన్నతమైన భావన. అందుకే ఏమీ శ్రమ లేకుండా బాబా మీకు సాక్షాత్కారాలు చేయిస్తూ ఉంటారు. మొదట్లో ఎంతగా పిల్లలు ధ్యానంలోకి వెళ్ళేవారు, పరస్పరము కూర్చొని వాళ్ళలో వాళ్ళే ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. భక్తి అది ఏమీ చేయలేదు. పిల్లలు ఏమైనా భక్తి చేస్తారేంటి? అప్పట్లో పిల్లలకైతే కూర్చోవడం, ధ్యానంలోకి వెళ్ళిపోవడం, సాక్షాత్కారాలు చేసుకోవడం ఒక ఆటలాగా అయిపోయింది. వైకుంఠానికి వెళ్దాం పదండి పదండి అని సాక్షాత్కారము చేసుకునేవారు. ఒకరినొకరు చూస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. గడిచిపోయిందంతా మళ్ళీ కూడా రిపీట్ అవుతుంది. మీకు తెలుసు, మనమే ఈ ధర్మంలో ఉండేవాళ్ళు. సత్యయుగంలో మొట్టమొదట ఈ ధర్మం ఉంది. ఇందులో చాలా సుఖం ఉంది. కానీ నెమ్మదిగా కళలు తగ్గిపోతూ వచ్చాయి. కొత్త ఇంట్లో ఉన్నంత సుఖము పాత ఇంట్లో ఉండదు. కొద్ది సమయం తర్వాత ఆ ఆడంబరం అంతా తగ్గిపోతుంది. స్వర్గము నరకంలోనైతే చాలా తేడా ఉంటుంది కదా. ఎక్కడ స్వర్గము ఎక్కడ నరకము? మీరు చాలా ఖుషీగా ఉంటారు. ఎందుకంటే మీకు తెలుసు, బాబా స్మృతి కూడా పక్కాగా నిలుస్తుంది. ఖుషి ఎలా ఉంటుంది? బాబా స్మృతి పక్కాగా నిలిస్తే ఖుషి ఉంటుంది. మనం ఆత్మ ఈ విషయమే మర్చిపోతే మరి దేహాభిమానంలోకి వస్తారు. ఇక్కడ కూర్చొని ఉన్నా కూడా ప్రయత్నం చేసి స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోవాలి. అంటే ఇక్కడ కూర్చున్నామంటే ఆటోమేటిక్గా ఆత్మస్మృతి ఉంటుందని కాదు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆత్మనిశ్చయం చేసుకోవాలి. బాబా స్మృతి కూడా ఉంటుంది. అప్పుడు దేహంలోకి వచ్చినట్లయితే మళ్ళీ దేహ సంబంధాలన్నీ గుర్తొస్తాయి. ఇది కూడా ఒక లా. ఏంటిలా? దేహభ్రాంతిలోకి వస్తే దేహ సంబంధాలన్నీ గుర్తొస్తాయి. మీరైతే నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు అని పాటలు పాడతారు. బాబా మేము బలిహారం అయిపోతాము అని అంటారు. మరి ఇప్పుడు అదే సమయం ఉంది. ఏం సమయం ఇది? బాబా పైన బలిహారం అయ్యేటువంటి సమయం ఇది. ఒక్కరినే స్మృతి చేయాలి. కళ్ళతో ఎవరినన్నా చూడొచ్చు, తిరగండి, చేయండి. కేవలము ఆత్మ తన తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. తిరగండి, ఏమన్నా చేయండి, ఎవరినైనా చూస్తుండొచ్చు మీరు, కానీ ఆత్మ తన తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. శరీర నిర్వహణార్థము కర్మ కూడా చెయ్యాలి, కానీ చేతులతో పని చేస్తూ హృదయంలో తండ్రి స్మృతిలో ఉండాలి. ఏమంటున్నారు? చేతులతో పని చేస్తూ హృదయంలో తండ్రి స్మృతిలో ఉండాలి. అలా ఉంటే కనుక కర్మ చేస్తూ కూడా చాలా మంచి స్థితి ఉంటుంది. అస్సలు ఇంత కూడా దేహభ్రాంతి యొక్క వైబ్రేషన్స్ ఉండవు. పూర్తిగా ఆత్మాభిమాని స్థితి యొక్క వైబ్రేషన్స్ ఉంటాయి. మనం కర్మ చేస్తూ తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే. చేతులతో పనిచేస్తూ కూడా హృదయంలో బాబా స్మృతిలో ఉండాలి. ఆత్మ తన ప్రియుడిని ఒక్కడనే స్మృతి చేయాలి. ఎవరైనా సఖీతో ప్రీతి ఏర్పడితే మరి వాళ్ళ స్మృతే నిలిచిపోతుంది మనసులో. బాబా ఉదాహరణ చెప్తున్నారు. ఏం ఉదాహరణ? ఎవరైనా సఖీతో ప్రీతి ఏర్పడిపోతే వాళ్ళ స్మృతే నిలుస్తుంది మనసులో. మరి ఆ పోగులు తెగడానికి చాలా కష్టమవుతుంది. వీళ్ళ సఖీ, వీళ్ళ స్నేహితురాలు అలాగ అనుకొని వాళ్ళతోనే మోహం ఏర్పడిపోయింది అనుకోండి, ఆ పోగులు తెగడం చాలా కష్టం. అడుగుతారు, బాబా ఇదేంటి అని. మీరు నామరూపాల్లో ఎందుకు చిక్కుకుంటున్నారు అని అడుగుతారట బాబా. ఏంటి బాబా, వాళ్ళతో తెంచుకోవాలన్నా కూడా తెగట్లేదు, వాళ్ళ జ్ఞాపకమే వస్తుంది అని అంటారు. అంటే బాబా ఏమంటున్నారు? మరి మీరే కదా నామరూపాల్లో చిక్కుకున్నారు,
ఒకటి, మీరు దేహాభిమానిగా అయ్యారు. 2, మీదేదో పాత ఖాతా కూడా ఉంది, అది కూడా మోసం చేస్తూ ఉంది మిమ్మల్ని. 2 కారణాలు. ఎందుకు అలాగా? ఎవరితో అయినా కూడా ప్రీతి ఏర్పడుతుంది, వాళ్ళ స్మృతే వస్తుంది అంటే ఏమంటున్నారు బాబా? ఆ దారాలు తెగడం కష్టము, ఏంటి బాబా ఇలా ఉంది అని అడిగితే బాబా అంటున్నారు, నామరూపాల్లో ఎందుకు చిక్కుకుంటున్నారు? ఎందుకంటే ఒకటేమో మీరు దేహాభిమానిగా అవుతున్నారు, రెండోది మీదేదో పాస్ట్ యొక్క హిసాబ్ కితాబ్ కూడా మిమ్మల్ని మోసం చేస్తూ ఉంది. బాబా అంటారు, ఈ కళ్ళతో ఏమేమి చూస్తున్నారో అవేమీ మీ బుద్ధిలోకి రాకూడదు. మీ బుద్ధిలో ఏముండాలంటే మాకు శివబాబా చదువు చెప్తున్నారు అని. కొంతమంది పిల్లలు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇక్కడే కూర్చొని కూడా ఎప్పుడూ బాబాని స్మృతి చేయరు. ఇక్కడే అంటే యజ్ఞంలోనే ఉండేది, యజ్ఞంలోనే ఉంటారు, బాబా పెట్టేదే తింటారు, కానీ బాబా స్మృతే అస్సలు చెయ్యరు. కొందరైతే ఇక్కడ కూర్చొని ఉండి కూడా స్మృతిలో ఉండలేరు. అందుకే స్వయాన్ని చూసుకోవాలి, మేము ఎంతగా శివబాబాని స్మృతి చేశాము అని. లేకపోతే చాట్లో అంతా తేడా వచ్చేస్తుంది. ఎంత స్మృతి చేస్తున్నాము ఏంటి అన్నది గమనించుకోకపోతే చాట్లో తేడా వచ్చేస్తుంది. భగవంతుడు అంటారు, మధురమైన పిల్లలు నన్నే స్మృతి చేయండి, మీ దగ్గర నోట్ చేసుకోండి, ఎప్పుడు వీలైతే అప్పుడు స్మృతిలో కూర్చుండిపోండి అంటున్నారు. మనది ఇంకా కొద్ది కొద్దిగా పెరుగుతుంది అంతే స్మృతి. ఇంకా పెంచాలి కదా, ఇంకా ఎక్కువ పెంచాలి. భోజనం చేసి ఒక 5 నిమిషాలు 15 నిమిషాలు అలా తిరిగి మళ్ళీ వచ్చి స్మృతిలో కూర్చోండి. ఇక్కడ ఏం వ్యాపార వ్యవహారాలు ఉన్నాయా మీకు అంటున్నారు. మీరు పనులు అన్నీ వదిలిపెట్టేసుకుని వచ్చారు కదా, అయినా కూడా మళ్ళీ కొంతమంది బుద్ధిలో అదే విషయాలు వస్తూ ఉంటాయి. చాలా ఇది ఉన్నతమైన గమ్యము, అందుకే బాబా అంటున్నారు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అని. ఇది మీది చాలా మోస్ట్ వాల్యుబుల్ టైము, పరిశీలించుకోండి. భక్తి మార్గంలో మీరు ఎంతగానో టైం వేస్ట్ చేశారు, రోజు రోజు పడిపోతూనే వచ్చారు. కృష్ణుడు సాక్షాత్కారమైంది, చాలా ఖుషి వస్తుంది, అయితే ఏం లాభం వస్తుంది? ఏం లేదు. బాబా వారసత్వం అయితే ఒక్కసారి కదా దొరుకుతుంది. ఇప్పుడు బాబా అంటారు, నా స్మృతిలో ఉంటే మీ జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి. పాస్పోర్టు ఎటువంటి పిల్లలకి దొరుకుతుంది? బాబా స్మృతిలో ఉంటూ తన వికర్మలు వినాశనం చేసుకొని కర్మాతీత స్థితిని పొందేటువంటి వాళ్ళకే స్వర్గం యొక్క పాస్పోర్టు దొరుకుతుంది. లేకపోతే చాలా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. బాబా ఇంకా కూడా సలహా ఇస్తారు. ఏం సలహా ఇస్తారు? బాబా స్మృతి ఎక్కువ పెరగడం కోసము మీరు కిరీటం పెట్టుకొని సింహాసనంలో కూర్చున్న ఫోటో తీసుకొని ఎదురుగా పెట్టుకొని నేను బాబా స్మృతి చేసి పావనమయ్యి ఈ విధంగా తయారవుతానని అనుకుంటా ఉండండి. బాబా నాకు ఇలాంటి వారసత్వం ఇస్తారు అని, అప్పుడు స్మృతి ఎక్కువగా ఉంటుంది అని. మేము ఈ విధంగా తయారవుతామని స్మృతిలో ఉంటూ ఉండండి. ఎంత చూస్తూ ఉంటే అంత బాబా స్మృతి కూడా వస్తుంది. అప్పుడు మోహం కూడా మన భవిష్య రూపంపైనే కలుగుతూ ఉంటుంది. మేము ఈ విధంగా అవుతున్నాం, నరు నుంచి నారాయణుడు కానీ ఆ చిత్రాలని చూసి ఖుషి వస్తుంది. ఇవన్నీ పురుషార్థం చేయడం కోసము బాబా యుక్తులు చెప్తున్నారు. ఎవరినైనా సరే అడగండి, సత్యనారాయణ కథ వినడం వల్ల ఏం లాభం వస్తుంది అని అడగండి. భక్తి మార్గంలో చాలామంది వింటూ ఉంటారు కదా, మా బాబా మాకు సత్యనారాయణ కథ చెప్తున్నారు, ఎలా 84 జన్మలు తీసుకున్నాము, ఇది కూడా లెక్క ఉండాలి కదా. అందరూ 84 జన్మలైతే తీసుకోరు. ప్రపంచంలో వాళ్ళకైతే ఏమీ తెలియదు, ఊరికేనే నోటితో చెప్పేస్తూ ఉంటారు, ఇదిలాగా అదలాగా అని ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటారు. థియరీ ఏది చెప్పేస్తే ఏముంది, మీదైతే జ్ఞానము ప్రాక్టికల్ జ్ఞానం అన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుందో దీనివే మళ్ళీ భక్తి మార్గంలో పుస్తకాలు కూడా తయారవుతాయి. మీరు స్వదర్శన్ చక్రధారి అయ్యి విష్ణుపురిలోకి వస్తారు.
ఇది కొత్త విషయం. రావణ రాజ్యము అసత్యఖండము, తర్వాత రామరాజ్యము సత్యఖండము ఉంటుంది. చిత్రాలలో కూడా చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం యొక్క అంతిమ సమయము 5000 సంవత్సరాల క్రితం కూడా వినాశనం అయ్యింది. సైన్స్ వాళ్ళకు కూడా ఆలోచన కలుగుతుంది, మమ్మల్ని ఎవరో ప్రేరణ ఇస్తున్నారు ఇవన్నీ చేయడానికి అని చెప్పి. మేము ఇవన్నీ తయారు చేయడం వల్ల వినాశనం అవుతుంది అని కూడా తెలుసు, కానీ పరవశమై ఉన్నారు. భయం కూడా కలుగుతూ ఉంది. ఇంటి దగ్గర కూర్చొని ఒక బాంబు వేస్తే అన్నీ ఖతం అయిపోతాయి అని కూడా వాళ్ళకి తెలుసు. ఏరోప్లేను, పెట్రోలు వీటన్నిటి అవసరం కూడా లేదు. ఒక దగ్గర ఎక్కడో కూర్చొని బటన్ నొక్కితే ఎక్కడో వెళ్ళి కొన్ని దేశాలని నాశనం చేసేస్తుంది. వినాశనం అయితే తప్పకుండా జరగవలసే ఉంది. కొత్త ప్రపంచము సత్యయుగం ఉండేది. క్రైస్ట్కి 3000 సంవత్సరాల క్రితము స్వర్గం ఉండేది. తర్వాత ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతూ ఉంది. క్రైస్ట్కి 3000 సంవత్సరాల క్రితం ఉండేది, ఇప్పుడు మళ్ళీ స్వర్గస్థాపన జరుగుతూ ఉంది. ముందు ముందు అర్థం చేసుకుంటారు. మీకు కూడా తెలుసు, స్థాపన తప్పకుండా జరుగుతుంది. ఈ విషయంలో నయా పైసంత సంశయం కూడా లేదు. డ్రామా తప్పకుండా పురుషార్థము చేయిస్తుంది. డ్రామాలో ఏముంటే అదే జరుగుతుందిలే అని మీరు అనుకోవడానికి లేదు. అంటే డ్రామా పురుషార్థం చేయిస్తుంది అంటే అయితే డ్రామాయే చేయిస్తుంది నాకెందుకంటారా? అట్లెట్లా లిఫ్ట్ ఎక్కితే కదా పైకి వస్తాం, లేకపోతే ఎలాగ డ్రామా తీసుకొస్తుంది పైకి యోగానికి. పిల్లలు అడుగుతారు బాబాని, పురుషార్థం గొప్పదా ప్రారంధం గొప్పదా అని. పురుషార్థమే గొప్పది, ఎందుకంటే పురుషార్థం వల్లనే కదా ప్రారంధం తయారవుతుంది. పురుషార్థం లేకుండా ఎప్పుడూ ఎవరు ఉండలేరు. మీరు పురుషార్థం చేస్తున్నారు కదా, ఎక్కడెక్కడి నుంచో పిల్లలు వస్తారు, పురుషార్థం చేస్తారు. బాబా మేము మర్చిపోతున్నాము అని అంటారు. అరే శివబాబా మేము చెప్తున్నారు నన్నే జ్ఞాపకం చెయ్యండి అని. ఎవరికి చెప్తున్నారు అని అడుగుతున్నారు. ఎవరికి చెప్తున్నారు బాబా? నాకే ఆత్మకి చెప్తున్నారు కదా. బాబా ఆత్మలతోనే కదా మాట్లాడతారు. శివబాబా కూడా పతిత పావనుడు. ఈ ఆత్మ కూడా ఆయన నుండే వింటుంది. పిల్లలకి ఈ విషయం పక్కాగా నిశ్చయం ఉండాలి. బేహద్ బాబా మమ్మల్ని విశ్వ యజమానిగా తయారు చేస్తున్నారు అని. ఆయన ఉన్నతోన్నతమైన వాడు, అందరికంటే ప్రియమైనవాడు. భక్తి మార్గంలో కూడా ఆయన్నే స్మృతి చేసేవారు. పాటలు కూడా పాడేవారు. ఏమని పాటలు పాడేవారు ఆయన గురించి? నీ గతి మతి అతీతమైనది అని పాటలు పాడారు. అంటే ఆయన తప్పకుండా సలహా ఇచ్చారు కదా, అందుకే నీ సలహా అతీతమైంది, నీ అభిప్రాయం అతీతమైంది అని చెప్తున్నారు. ఇప్పుడైతే మీ బుద్ధిలో ఉంది. ఇంతమంది మానవ మాతృలు అందరూ ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. ఒకసారి ఆలోచించండి, ఇంతమంది ఆత్మలు, ఎంత పెద్ద వృక్షం ఉంది ఇది. అందరూ ఆత్మలు నంబర్ వారీగా వెళ్ళి పరంధామంలో కూర్చుంటారు. క్లాసు ట్రాన్స్ఫర్ అవుతుంది, నంబర్ వారీగా వెళ్తారు. అక్కడ కూడా స్కూల్లో అంతే కదా, నెక్స్ట్ క్లాస్కి ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడ ఏ విధంగా ర్యాంక్ వచ్చింది చదువుకున్నారు, ఆ రకంగానే వెళ్ళి అక్కడ నెక్స్ట్ క్లాస్లో కూడా నంబర్ వారీగా కూర్చుంటారు కదా. ఎప్పుడు కూడా ఫిక్స్ ఉంటుంది. ఫ్రంట్ లైన్లో ఎవరు కూర్చుంటారు? ఫస్ట్ నుంచి 10th ర్యాంక్ వచ్చేవాళ్ళు కూర్చుంటారు. ఒకవేళ ఎవరన్నా వచ్చి ముందు కూర్చున్నా సరే టీచర్ వచ్చి లేకండి అని ఎవరు ఫస్ట్ సెకండ్ నంబర్ ఆ ర్యాంక్ వాళ్ళని పిలిచి వాళ్ళని కూర్చోబెడుతుంది. అవునా కదా? ఎందుకంటే టీచరు పాఠం చెప్తున్నప్పుడు ఫస్ట్ లైన్లో బాగా చదువుకునేవాళ్ళు ఉండాలి, చురుగ్గా వినేవాళ్ళు, బాగా గ్రహించుకునేవాళ్ళు ఉండాలి. అప్పుడు టీచర్ కూడా పాఠం బాగా చెప్పగలుగుతుంది. అందుకని టీచరు ఎవరన్నా మొద్దుడు వచ్చి ముందు కూర్చున్నా సరే వెళ్ళు నువ్వు వెనక 2వ లైన్లో కూర్చొని ఎవరు ఫస్ట్ ర్యాంక్ వచ్చారు, ఎవరు సెకండ్ ర్యాంక్ వచ్చారని అందరినీ పిలిచి ముందు కూర్చోబెడుతుంది. మీకు తెలుసా, స్కూల్ రీఓపెనింగ్ రోజు పిల్లలందరూ ముందుగా వెళ్ళిపోతారనమాట. అలా వెళ్తారా? ఎందుకంటే నెక్స్ట్ క్లాస్లో ఫస్ట్ డే ఏ ప్లేస్ మనం పట్టుకున్నామో అదే మనది ఉంటుంది సంవత్సరం అంతా. అందుకని రిజల్ట్స్ రోజు ఒకటి తొందరగా వెళ్ళిపోతారు, స్కూల్ రీఓపెనింగ్ రోజు ఒకటి తొందరగా వెళ్తారు. వెళ్ళి
ఈ మనం 8th క్లాస్ నుంచి 9th క్లాస్లోకి వెళ్తున్నాం. 9th ఏ వాళ్ళది ఏ రూమ్ నెంబరు చెప్తారు, అక్కడ బోర్డు మీద రాసి ఉంటుంది. అది చూసుకుని ఆ రూమ్ దగ్గర వెళ్ళి ముందే లైన్లో నిలబడతారు. ఆ డోర్ తీయగానే అందరు పరిగెట్టి లోపలికి వెళ్ళిపోయి ప్లేస్లు పట్టుకుంటారు. అలా ఉంటుంది. అలాగా క్లాస్లోంచి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎలాగ నంబర్ వారీగా కూర్చుంటారో అలాగే ఇక్కడ నుంచి పరంధామానికి వెళ్తే కూడా అందరూ ఆత్మలు నంబర్ వారీగా కూర్చుంటారు. అక్కడ శివబాబా ఫస్ట్ ఉంటారు, తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు ఉంటారు, లక్ష్మీనారాయణులు ఉంటారు, వాళ్ళ వంశావళి ఉంటుంది, తర్వాత వాళ్ళ ప్రజలు ఉంటారు, అలా దేవతా ధర్మం వాళ్ళందరూ ఉంటారు. అలా 1 by 1 శివబాబా నుంచి దూరం దూరం అయిపోతూ ఉంటారు. మీరు ఎక్కడుంటారు? పరంధామంలో శివబాబాకు దగ్గరగా ఉంటారా? చిన్న బిందు ఆత్మ, కానీ నంబర్ వారీగా వెళ్ళి పరంధామంలో కూర్చుంటారు. మళ్ళీ పాట ప్లే చేయడానికి కూడా నంబర్ వారీగానే వస్తారు. ఇది రుద్రమాల. నంబర్ వారీగా ఆత్మలందరూ పరంధామానికి వెళ్ళేవాళ్ళు, తిరిగి నంబర్ వారీగా పాట చేయడానికి వచ్చేవాళ్ళు అందరూ రుద్రమాల అన్నమాట. ఇది డ్రామా ఈ విధంగా తయారై ఉంది. తయారై ఉన్న డ్రామా అని అంటారు కదా. ఈ డ్రామా ఎలా నడుస్తుంది అన్నది మీకు తెలుసు. అందరికీ ఈ విషయాలు తెలియచేయండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి, మీరు తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఇదే అసలు చేయవలసిన శ్రమ అని చెప్పండి. అందరికీ మార్గం చూపించాలి. ఇది మీ కర్తవ్యము. మీరెవరు దేహదారులలో తగులుకునేలా చేయటం లేదు కదా. బాబా అయితే అంటారు, నన్ను స్మృతి చెయ్యండి, పాపాలు భస్మమైపోతాయి అని. తండ్రి డైరెక్షన్ ఇస్తున్నారు, అది చెయ్యాలి కదా, ఇంకా అడిగే విషయం ఏముంది అంటున్నారు. బాబాని ఎంత స్మృతి చెయ్యాలి అంటే, ఎంత స్మృతి చేయాలని అడిగేదేముంది, పూర్తిగా పావనం అయ్యేంత వరకు స్మృతి చేయాలి. అదే చెప్తున్నారు బాబా. అడిగేదేముంది, స్మృతి చేయండి, ఎలాగన్నా చేసి స్మృతి తప్పకుండా చెయ్యండి. దీనికి బాబా ఏం కృప చూపిస్తారా ఏంటి? నాకు అంతగా స్మృతి కుదరట్లేదు బాబా అంటే, సర్లే నీకు కృప చూపిస్తానంటారా? అదేం ఉండదు కదా. అలా ఉంటుందేమన్నా కృప చూపించడం? స్మృతి ఎవరు చేయాలి? స్మృతి మీరే చేయాలి కదా. వారసత్వం మీరే తీసుకోవాలి. బాబా స్వర్గ రచయిత అయినప్పుడు తప్పకుండా స్వర్గ వారసత్వము ఇస్తారు. ఇప్పుడు మీకు తెలుసు ఈ వృక్షము పాతదైపోయింది, అందుకే ఈ పాత వృక్షంతో వైరాగ్యం ఉంది. వైరాగ్యం ఉందా? ఏముంది? పాత వృక్షం పైన మమత్వం ఉందా? ఏం లేదు, సారం ఎందులోనూ లేదు. వృక్షం శిథిలం అయిపోయాక అందులో ఏముంటుంది? బలము ఏముండదు. అందుకే ఇప్పుడు ఎందులోనూ ఏం లేదు సారం. బేహద్దు వైరాగ్యం ఉన్నవాళ్ళు ఇంకా హద్దు వైరాగ్యం ఏం నేర్పిస్తారు? ఇల్లు వాకిల దాని మీద వైరాగ్యం రావాలని నేర్పిస్తామే ఏంటి మనం? మొత్తం ప్రపంచం మీదే వైరాగ్యం వచ్చేసిన తర్వాత ఇంకా ఒక్కొక్క దాని మీద మళ్ళీ విడివిడిగా ఏంటి కదా. ఇప్పుడు బాబా అంటారు, గారాబమైన పిల్లలు, మీరు కూడా అంటారు గారాబమైన బాబా అని. సికిలదే బచ్చే అని బాబా అంటారు. పిల్లలు కూడా ఏమంటారు? సికిలద బాబా అంటారు. 63 జన్మలు బాబాని స్మృతి చేశారు కదా, బస్ మాకు ఒక బాబా తప్ప ఇంకెవరూ లేరు అని నిశ్చయము ఉంది కదా. అంతేనా? 63 జన్మల నుంచి ఆయన కోసం స్మృతి చేశారు. మరి ఆయన ఇప్పుడు వచ్చారు అంటే ఇంకా ఆయన తప్ప ఇంకెవరు లేరు. లేరు కదా. अच्छा मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. స్వర్గంలోకి వెళ్ళడానికి పాస్పోర్ట్ తీసుకోవాలంటే బాబా స్మృతితో వికర్మలు వినాశనం చేసుకొని కర్మాతీత స్థితి తయారు చేసుకోవాలి. శిక్షల నుండి రక్షించుకునే పురుషార్థము చేయాలి. శిక్షల నుండి రక్షించుకునే పురుషార్థం చేయాలి. రెండో పాయింట్, జ్ఞానవాన్ అయ్యి అందరికీ మార్గం చూపించాలి. చైతన్య లైట్ హౌస్ అవ్వాలి.
ఒక కంట్లో శాంతిధామము, రెండో కంట్లో సుఖధామం ఉండాలి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి. वरदानमु अपने डबल लाइट स्वरूप द्वारा आने वाले विघ्नों को पार करने वाले तीव्र पुरुषार्थी भव. మీ డబల్ లైట్ స్వరూపం ద్వారా రాబోయే విఘ్నాల్ని దాటుకునేటువంటి తీవ్ర పురుషార్థి అవ్వండి. రాబోయే విఘ్నాలలో అలసిపోవడము, నిరుత్సాహం అవడానికి బదులు క్షణంలో స్వయం యొక్క ఆత్మిక జ్యోతి స్వరూపము, నిమిత్త భావం యొక్క డబల్ లైట్ స్వరూపం ద్వారా క్షణంలో హై జంప్ చెయ్యండి. ఆత్మిక జ్యోతి స్వరూపము, నిమిత్త భావం యొక్క డబల్ లైట్ స్వరూపం ద్వారా క్షణంలో హై జంప్ చెయ్యండి. విఘ్నరూపీ రాళ్లను పగలగొడుతూ సమయాన్ని వేస్ట్ చేయకండి. జంప్ చేసేసి క్షణంలో దాటేయండి. విఘ్నాల రూపీ రాళ్లను పగలగొడుతూ టైం వేస్ట్ చేయకండి. కొద్దిగా విస్మృతి కారణంగా సహజ మార్గాన్ని కష్టంగా చేసుకోకండి. మీ జీవితం యొక్క భవిష్యత్తు శ్రేష్ఠ గమ్యాన్ని స్పష్టంగా చూస్తూ తీవ్ర పురుషార్థి అవ్వండి. ఏ దృష్టితో బాప్ దాదా విశ్వమంతా మిమ్మల్ని చూస్తున్నారో అదే శ్రేష్ఠ స్వరూపంలో సదాస్థితులయ్యి ఉండండి. ఏ దృష్టితో బాప్ దాదా విశ్వమంతా మిమ్మల్ని చూస్తూ ఉన్నారో అదే శ్రేష్ఠ స్వరూపంలో సదాస్థితులై ఉండండి. స్లోగన్: సదా సంతోషంగా ఉండడము, సంతోషాన్ని పంచడము, ఇది అన్నిటికంటే గొప్ప గౌరవం.
संग